హాయ్ ఫ్రెండ్ చెప్పు నువ్వు. మా ఊరి పేరు వెన్నచేడు పెట్టు ఇట్లా హాయ్ నల్లం బాయ్ నా బదులని. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా రాయి చెట్టు. ఇది మా ఊరు పేరు వెన్నచేడు. మేము ఊరు బయట ఉన్నాము. మేము ఒక్కరమే, ఊరంతా ఏది లేదు. కానీ వస్తే బాగా అనిపిస్తుంది, పోతే అక్కడనే ఉండాలనిపిస్తుంది, రావాలనుకుంటే ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు టైంపాస్ కాక తిన్నది అరుగుతలేదని ఇక్కడ గుడానికి వచ్చినాం, చెరువంక తిరిగిపోవడానికి. మా ఊరు చూడండి, మా ఊళ్ళో ఉన్నంత మీ ఊళ్ళో మంచిగా ఉన్నదా? ఎందుకంటే మీరు ఊళ్ళో ఉంటారు కాబట్టి మీకు మంచిగా అనిపించదు. చెరువు ఇది మొత్తం శివుని గుడి ఫ్రెండ్స్. ఇది శివుని గుడి ఇది ఒక పండ్ల చెట్టు. ఇగో ఇది గుడి అండి. ఇది మీరు ఊళ్ళో ఉంటారు కాబట్టి మీకు రిస్క్ వస్తుంది. మేము ఊరు బయట ఉంటాం కాబట్టి తిన్నది అరుగుతలేదు, అందుకే ఇక గుడి చుట్టూ తిరుగుతున్నాం. గులాబీ పువ్వు ఉంది, గులాబీ పువ్వు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో మొత్తం ఊరు. తిండికి ఇంకా రీల్స్ తీస్తాం తిండికి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం పొలం. ఊరంతా మీ ఊరు మంచిగా ఉందా? ఎందుకు లోపలికి ఉంటారు? చూడు ఎంత బాగుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం చూడండి. మా ఊళ్ళో ఉప్పల్ బాలు ఊరు ఇదే చూడు, వెన్నచేడే. ఉప్పల్ బాలు ఉంటారు ఇక్కడ. దసరాకు వస్తాడు ఉప్పల్ బాలు, దసరాకు వస్తాడు. ఇది గుడి, ఇంకా లోపలికి పోతాం. కానీ ఇప్పుడు తాత రాలేడు సార్, అంకుల్ ఫ్రెండ్స్ చూడండి రాలేడు. చూడండి ఫ్రెండ్స్ మా గుడి. ఇక్కడ కూర్చుంటాం. ఇది ఒక దేవుడు, రాముడు పడాలు. ఇది ఒక రోజా పువ్వులు. ప్లీజ్ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేయండి. ఇది ఎంతో నా కోసం పువ్వులు ఉన్నాయి. అన్ని తెంపకు, నాకు ఒకటి పెట్టు, నీకే పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గుడి లోపల ఎవరు లేరు. ఇప్పుడు మేము ఒంటరిగా వచ్చాం. ఇది రాముడుల గుడి. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక గుడి లోపల పెళ్ళి అయిందంట. ఎవరిదో? మా పెద్దది, మా సొంతం పెద్దది. వీళ్ళ సొంతం పెద్దదంట. మీ సొంతం పెద్దది, మా సొంతం పెద్దది, వీళ్ళ సొంతం పెద్దదంట. చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక శివుని గుడి, చిన్నగా శివుని కట్టారు ఇక్కడ. ఎంత బాగుంది కదా అండి. ఇక్కడ నుంచి మా ఇల్లు చూపిస్తాం చూడండి. ఎంత లోపలికి ఉన్నది, మాకు ఎంత ఉండాలనిపించదు కానీ మేము చూడండి. అక్కడ ఉన్న రూమ్ మాది, అక్కడ ఉన్న తాత మాకే. అది మా ఊరు గాయ్స్. అగండి అక్కడ ఎంత లోపలికి ఉంది మా ఊరు. మా ఇల్లు ఎంత చివరిగా ఉంది. పక్కల చెరువు, అటు సైడు హాస్టల్, ఇటు సైడు గుడి. మేము ఎటు కాకుండా ఉన్నాం. గుట్టల మధ్యలో చూడండి అదే గుడి చూపెట్టలే మనం. అవి చూడండి గైస్ ఇది మొత్తం ఊరు. ఇక్కడ మొత్తం ఊరు. ఇక్కడైతే సరే కనిపిస్తుంది పెద్ద. చూడండి ఫ్రెండ్స్ ఏదండి ఊరు ఇది. మొత్తం ఊరే ఫ్రెండ్స్. చిలుకలు ఏదైనా తెచ్చుకున్నారంటే అంత దూరం పోవాలి. ఆ ఊరిలో ఆ గుట్ట చూసారా ఫ్రెండ్స్ మీరు? ఆ గుట్ట లోపల జాతర అవుతుంది వర్షాకాలం. అక్కడ ఒక ఆంటీ వాళ్ళు వస్తున్నారు. మేము జాతర కాబట్టి ఇప్పుడు వచ్చినాము. ఇదొక గుడి. మేము జాతరకి రాలేము, అందుకని ఇప్పుడు వచ్చినాము ఈరోజు.
ఇదిగోండి ఇది ఒక చెట్టు, ఇది 500 అంట. చూడండి ఇది రక్తబండ, రక్షబండ. ఇది ఒక ఆంజనేయుల గుడి, ఆయన కాడికే దేవుడు. చూడండి రీల్స్ చూస్తున్నావు కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ దేవుని గుడిలో పువ్వులు, అరటి చెట్టు. చూడండి బండ కూడా ఎంత షాపు ఉంది. లోపల పోదాం తప్పది బాగా తింటారు. అమ్మ కూడా తీసుకో. ఒకటే తీసుకో. ఫ్రెండ్స్ ఇది ఒక దేవుని పాదాలు మీకు ఇప్పుడు చూపించాను. దేవుడు ప్రశాంతంగా కూర్చోవాలంటే నీడకి ఇగో ఇక్కడ కూర్చోవచ్చు. ఇది ఒక ఊరు. నిమ్మలి ఆడ వండుకున్నదండి, కనిపిస్తుందా మీకు? అగోడ నిమ్మలి కూర్చున్నది. సర్పంగా ఇగోండి ఆడ గులాబీ చూసాము, మీకు తెప్పలేదు. మేము పెట్టుకున్నంత పెట్టుకున్నాము, ఒక గులాబీ పెట్టలేదు. ఈ ఊరు మొత్తం బటర్ఫ్లై కూడా చూడండి ఎట్లా ఎగిరిపోతున్నాయి, చీలికలు ఎగురుతున్నాయి. ఈమె ఎంతో డ్యాన్స్ చేస్తామంట, చూద్దాం. మాకు ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆనందంగా ఉంది. అక్కడ చెరువు లోపల ఆనందంగా ఉంది. మీరు ఊళ్ళో ఉంటారు కాబట్టి మీకు తెలియదు. మాకు ఎంత ప్రశాంతంగా ఉంది. ఆమె ఏంటి రీల్స్ తీసుకున్నారు. ఇక్కడ మాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఉన్నది అంత బాగుంటుంది. మాలాక మీరున్నారా అని